హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇవాళ పొద్దున పెట్టాల్సిన వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేశాను. ఇప్పుడే అప్‌లోడ్ చేస్తున్నాను. శనివారం వీడియో అండి. ఇదంతా మీరిప్పుడు చూసేది మొత్తం ఫుల్ డే శనివారంది. పొద్దున మేము ఏం చేశానంటే వాంగీబాత్ కలిపినానండి. వాంగీబాత్ ఇన్‌స్టంట్ పౌడరు. తెలియని వాళ్ళకు చెప్తున్నా ఇన్‌స్టంట్ పౌడర్ దొరుకుతది. నేనైతే ఇంట్లోనే చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్లో చేసే వాంగీబాత్ పొడి ఎట్లనో తెలుసుకోవాలంటే ఒకరోజు నేను మీకు మెజర్మెంట్స్ చెప్తాను. మెజర్మెంట్స్ ఏముంటాయి, అన్నీ ఫ్రై చేసుకోవటము, ఆ తర్వాత మిక్సీకి వేసుకోవటం కదా. సో చేసి చూపించేది ఏం లేదు వాంగీబాత్ పౌడరు. కానీ కలిపేదైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నా. నేను ఇన్స్టెంట్ వాంగీబాత్ పౌడరు నేను బెంగళూరులో మేమున్న ఏరియాలో జేపీ నగర్లో సర్వణ స్టోర్స్ అని ఉంది. అతని దగ్గర తీసుకుంటాం అనమాట. స్నాక్స్ అన్నీ తెచ్చుకుంటుంటాము. సో చాలా బాగుంటుంది అతని దగ్గర. నా చేత్తో చేసిన పౌడర్ లాగే 90% టేస్ట్ ఉంటుంది. బట్ ఈసారి కొంచెము కారం ఉందండి. లేకుంటే ఎప్పుడు అంత కారం ఉండదు. అన్నీ నేను వాంగీబాత్ పౌడర్లు అన్నీ నేనే ఇంట్లో చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు దొరుకుతుంది, నాకు నచ్చిన టేస్ట్ దొరుకుతుంది కనుక నేను రెడీమేడ్గా తెచ్చుకున్నాను. అన్నం ఉడకబెట్టి చల్లార్చుకోవాలి, బాగా చల్లారిపోవాలి. ఏ రైస్కైనా, లెమన్ రైస్ కానీ దేనికైనా. ఇదిగోండి, ఇది 1/2 కేజీ తెప్పించుకున్నాను. ఎంతో నాకు గుర్తులేదు 1/2 కేజీ రేటు. చింతపండు గుజ్జు ఎప్పుడు నా దగ్గర రెడీగా ఉంటుంది. అందరూ నిమ్మకాయ వేస్తారండి, చాలామంది నిమ్మరసము. బట్ చింతపండు వేస్తే బాగుంటుందని మా పిన్నమ్మ చెప్పింది. నా దగ్గర ఉన్న రెసిపీ కూడా మా పిన్నమ్మ, ఇద్దరు పిన్నమ్మల కాడ నేర్చుకున్నాను. కానీ ఒక పిన్నమ్మ కాడ నేర్చుకున్నది ఏంటంటే ఘాటు ఉండేది. సో తర్వాత ఇంకో పిన్నమ్మ చెప్పింది, నేను అప్పటికప్పుడు వేయించుకొని మిక్సీకి వేసుకుంటాను, బాగుంటుంది నాది అని. సరే అని ఒకసారి టేస్ట్ చేసింటే నచ్చింది. సో తనది నేర్చుకున్నాను. తన దాంట్లో చింతపండు ఉంటుంది. కానీ ఒకటి కామన్ అందరి దాంట్లో చక్కెర, ఒక 1/2 స్పూన్ చక్కెర కంపల్సరీ వేయాలి. ఈసారి నేను వేయలేదు. వాంగీబాత్లో టిప్ ఇది, కంపల్సరీ తెలియకపోతే చెప్తున్నా, ఎవరికైనా తెలుసుకోండి. ఇప్పుడు నేను చేసిన అన్నానికి 1 స్పూన్ చక్కెర పడుతుంది ఈజీగా. ఇంకా వంకాయలు వేసుకోవచ్చు, బంగాళాదుంపలు వేసుకోవచ్చు. మెయిన్ ఇవే మేము వేసేది, వంకాయలు బంగాళదుంపలు. బట్ ఈసారి వంకాయ కూడా లేదు, ఓన్లీ కాజు అయితే కంపల్సరీ వేస్తాను నేను. పచ్చిమిర్చి ఇవేం అక్కర్లేదు. ఇంకా తర్వాత కాజు, చింతపండు పేస్ట్, ఆ పౌడర్ ఒక్కసారి దాంట్లో ఆ వేడిలో అట్లా కలపాలి, వేగినట్టు అయిపోతే తర్వాత అన్నానికి కలిపేసేయటమే. లంచ్ బాక్స్కి అన్నిటికీ చేస్తాను నేను. శనివారం ఎందుకు చేస్తానంటే ఇట్లా శనివారం సాయంత్రం మా ఇంట్లో టిఫిన్ ఉంటుంది. అందుకని ఇంకా ఏం చేయాలో తెలియక చాలా రోజులైందని ఇంకా మా ఆయన తొందరగా వెళ్ళాలన్నారు. సో వాంగీబాత్ కలిపాను. నేనేం చేశాను, యూట్యూబ్ షార్ట్ వీడియోలు రెడీ చేసుకుంటూ ఉంటానండి. పొద్దున 6:30, 7కి నేనేం చేస్తానంటే ఇంకా చిన్న పాప వెళ్ళిపోయాక ఏమన్నా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి రెడీ చేస్తుంటా, లేదా అప్లోడ్ చేస్తుంటాను. సో అలా వీడియో షూట్ చేసుకుంటూ మర్చిపోయినానండి. ఈ మెనోపాజ్ టైం కదా. మా ఆయనకంటున్నా, నీకు బాక్స్ కలపాలని చెప్పేది లేదా, చూస్తున్నావు అంటే. నాకేం తెలుసు నీ ప్రిపరేషన్లో నువ్వు ఉంటావు కదా అని. పరిగెత్తి కలిపిచ్చేసరికి మా ఆయన, నాకు తినడానికి టైం లేదు, నేను టీ తాగుతాను అనేసి ఓన్లీ లంచ్ బాక్స్ ఇచ్చే, లంచ్ తీసుకెళ్తానని పాపం తినకుండా తీసుకెళ్లారు. నన్ను చూడండి ఎలా మర్చిపోతాను అని చెప్తున్నా. అంతా రెడీగా పెట్టినాను. ఇంకా అన్నము ప్లేట్కి వేయడం ఒక్కటి తక్కువ ఉండింది. టక అన్నం ప్లేట్కి వేసేసి ఇంకా ఒకవైపు వెళ్ళి కలిపేసి వచ్చి లంచ్ బాక్స్. మా ఆయన ఎలా అంటాడంటే అండి, ఒక్క నిమిషం లేట్ అయినా కానీ తను పెట్టుకున్న టైంకు తినడనమాట. అందుకని నేను ఎప్పుడు మా ఆయనకు నోట్లో పెట్టి తినిపించి పంపించేదాన్ని. అంత గోముగా మా ఆయనను నేను పెంచుకున్నానని చెప్పాలంటే పెళ్ళైన నుండి గోముగా పెంచుకున్నా. షూ పాలిష్ చేసేదాన్ని నేను. పొద్దున మా ఆయన రెడీ అయ్యి వచ్చేసరికి ఇట్లాగా బట్టలన్నీ, సినిమాలో హీరోయిన్ని చూస్తుంటారు చూడండి, షర్ట్ తీసి పెట్టేదాన్ని, కూర్చున్న కాడికి టీ తెచ్చి ఇవ్వడము, నోట్లో ఫుడ్ పెట్టేది. లేకపోతే ఇలాగే బెదిరించి నేను తిననని వెళ్ళిపోతాను అనమాట. ఈసారి నోట్లో పెట్టేంత టైం లేదులేండి. ఆ ఎక్స్ట్రా చెస్టులన్నీ బంద్ చేసేసాను. సో చెప్తున్న, నాకేం కొవ్వు కాదు. మా ఆయన షూ పాలిష్ చేసి పూర్వకాలం సినిమాలో హీరోయిన్ లాగా ఓవర్ యాక్షన్ చేసింటిలే. ఇప్పుడు అన్నీ బాగా చేయించుకుంటున్నాలే, తిరిగి లేదనను. అప్పుడు చేసినాను, ఇప్పుడు చేయించుకుంటున్నాను. నవ్వు వస్తుంటుంది. మా పిల్లలకు చెప్తుంటా, నాన్నకు షూ పాలిష్ చేసేదాన్ని నేను అనేసి. రెడీగా మా ఆయన తిని రెడీగా కూర్చునేసరికి బయట నుండి తెచ్చి కాళ్ళకాడ రెడీగా పెడుతుంటే షూ వేసుకొని పోయేవాడు అన్నమాట. ఎప్పుడు 26 సంవత్సరాల క్రిందటి మాట చెప్తున్నా. ఇలాంటి ఎక్స్ట్రాలు చాలా చేశానులేండి చెప్పాలంటే.
ఇంకా ఇంకా సరే అని నేను నోట్లో ఏం పెట్టలేదండి. మా ఆయన బాక్స్ పట్టుకెళ్ళారు. టీ తాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఏదన్నా ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకున్నా గానీ చేతికివ్వాలి మా ఆయనకు. అప్పుడైతే అండి పెళ్ళైన కొత్తలో మా అత్తగారు వస్తున్నప్పుడు మా వాడు ఆఫీస్ నుండి వస్తానే మా వాడికి పెట్టు, పెట్టు అనేదనమాట. నేననేదాన్ని ఆయన తినరు, నేనిస్తే తినరని. నువ్వు పెట్టు తినకపోతే కదా అని. వాళ్ళున్నప్పుడు మాత్రము చేతికిస్తే తినేవాడు, లేకుంటే తినడను. వాళ్ళున్నప్పుడు ఒకలాగా, వాళ్ళు లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేసేవాడు. ఇదే పెద్ద మా ఇద్దరి మధ్య జరిగేది గొడవ కాదు. వాళ్ళేమనుకునేవాళ్ళంటే కొడుకు ఇంటికొస్తానే ఏం స్నాక్స్ మా ఆయన వచ్చేదే 8కి. తింటాడు నువ్వు పెట్టు, పెట్టు అనేవాళ్ళు. అట్లా మా ఆయనని అడిగితే నాకొద్దనేవాడు. వాళ్ళకి చెప్పొచ్చు కదా! నేను తింటే నేను తీసుకోనను అనేసి. అప్పుడు అట్లాగే అలవాటు చేసేవాళ్ళు గదా! చూడండి ఇదంతా వాంగీబాత్ పొద్దున కలిపితే ఇంకా అదే మధ్యాహ్నం కూడా తిన్నాం. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా తినేవాళ్ళం కాదండి. ఒక పూట తింటే ఇంక అయిపోయి రెండో పూట తినం. అందరికి చెప్పేది మా అమ్మ. అందరు ఇలా ఏం చేశారంటే పొద్దున వాంగీబాత్ కలిపిన, చిత్రాన్నం కలిపిన, ఇంక మధ్యాహ్నం కూడా అంటే మీ ఇళ్ళల్లో బాగా తింటారు, మా వాళ్ళు తినరు అట్లని మేమందరం చాలా హెచ్చులు కొట్టేవాళ్ళంలేండి. మా పిల్లలు కూడా ఇప్పుడు మా పెద్దది ఎట్లా అంటే మన స్టైల్ పప్పుని నార్త్ ఇండియన్ స్టైల్‌లో చెయ్యని వెంట పడతది అప్పుడప్పుడు. నేనంట నాకు చిన్నప్పటి నుండి నార్త్ ఇండియన్ పప్పులు అవన్నీ తిని పిచ్చెక్కిందే. మామూలు పప్పు తింటే ఏముంది మన పప్పుతోని నార్త్ ఇండియన్ చెయ్యి అనంటే నేను చెప్పిన నీ వంటామె ఎవరు నీ పెళ్ళైనాక నీతో తిక్కలేస్తది. డబల్ జీతం అడుగుతా చూడు నువ్వు చెప్పినట్టు చేయాలంటే అని అన్నది. ఏం లేదండి మా పిల్లలకి రోజు కర్రీ ఉండాలి, పప్పు ఉండాలి. పెద్ద పాప పచ్చడేసుకొని తినమంటే తినదు. ఎప్పుడు చెప్తుంటా మీ ఇద్దరు అక్క చెల్లెలు ఇంట్లో నుండి వెళ్ళిపోయినాక నేను నాన్న ఉట్టి పప్పు వండుకొని తింటాము. వీలైతే అది కూడా వండుకోము, పచ్చడేసుకొని తింటాము ఇద్దరము. మళ్ళీ పాత జీవితం మాకెప్పుడొస్తుందో మేమిద్దరమే కలిసి బతికేది. ఇంకా ఎన్నేళ్ళలో పడుతుంది నాకు. అట్లా ఎవరికి ఉండదు కదా! అంటే అందరు అత్తగారులలో లైఫ్ స్టార్ట్ చేసుంటారు. నేనైతే ఇండివిజువల్ లైఫ్ స్టార్ట్ చేసినా కదా! ఇప్పుడంతా పిల్లల కోసం వండడం ఉంటుంది. ఈ కరివేపాకు పొడి చేద్దామనేసి అంతా కడిగి తీసి దులిపి పెట్టి ఇంకా నేను మా ఆయన ఫ్రెష్‌గా తెచ్చాడు ఎక్కడో వెళ్తే. మొన్న షార్ట్ వీడియో కోసం కొంచెం చేశాను. మళ్ళీ అది మా పిల్ల 3 రోజుల్లో అయిపోగొట్టింది టేస్టీగా ఉందనేసి. మా ఇంట్లో ఏది నచ్చితే అది ఎక్కువ తింటారనమాట. చిన్నదైనా, పెద్దదైనా మా ఆయన గూడా. వీళ్ళందరూ తర్వాత దాన్ని బోర్ కొట్టించుకొని తినకుండా పోతారు. నేను అలా కాదు బాగుందని అతిగా అదే తినను. భయం నాకు గూడా బోర్ కొడతదన్న భయం అన్నమాట. ఇంకా ఏంటండి అందరికీ కిచెన్ పనులు చేసుకుంటూ ఎప్పుడు నేను బోర్ కొట్టిస్తున్నా అని అనుకుంటారనేసి నేను ఈసారి కొంచెం బట్టలు ఆరేసే వీడియో కూడా పెట్టినాను. అక్కడ కూడా వెళ్ళి మాట్లాడుకుందాం. కరివేపాకు అంతా అండి కడిగి ఆరబెట్టేసినాను. నెక్స్ట్ డే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను. తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కారం అన్నీ వెల్లుల్లిపాయలు అన్నీ విడివిడిగా వేయించుకొని మిక్సీకి వేసాను. కానీ అందులో ఇంకొక చిన్న టిప్ ఉంది. అది మాత్రం కరివేపాకు వీడియో షార్ట్ పెట్టినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే అందరు చేసిన ప్రాసెస్ అన్నమాట. బట్ ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కరివేపాకు నిల్వ పొడి పెట్టుకునే బదులు ఒక కర్రీలాగా కొంచెం చేసి ఒక బౌల్‌కి పెట్టేసి అదొక 2 రోజులు తినేసి అయిపోగొట్టేస్తే పిల్లలకి ఆ మోజు పోతుంది. నిల్వ పెట్టేసి తిను 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 అని అడుగుతూ ఉంటాము. అది కంటే కూడా ఇట్లా బెస్ట్ అనిపించి ఈ మధ్య కొద్దిగా చేస్తున్నా. అంటే ఈరోజు ఫ్రెష్‌గా చేసిన రుచి ఏదేనండి ఎంత టపర్వేర్‌లైనా పెట్టుకోండి. ఫ్రెష్‌గా చేసిన రోజు రుచి మళ్ళీ మళ్ళీ నిదానంగా కొంచెమన్నా తగ్గుతుంది. ఇంకా అంతే. నేను ఆయిల్ ప్యాకెట్లన్నీ తీసి మిగిలినది ఇలా దీంట్లో ఆయిల్ ఇలా వేసేసాను. నేను షార్ట్ వీడియోలో ఈరోజే పెట్టాను చూడండి. దీంట్లో చపాతీ పిండి తడిపి కొంచెం పిసికి అలా పిల్లల చేతికి ఇచ్చేస్తే దాన్ని అలా నలుపుతూ కవర్ని మొత్తం చపాతీ పిండి పిసుకుడు అయిపోతుంది. ఎవరికైనా నాలాగా వేళ్ళ నొప్పులు ఉంటే కవర్లో పిండి తడిపేసి ఇచ్చేసేయండి. వాళ్ళు కూర్చొని ఇలా టీవీ చూస్తూ పిసుకుతూ ఉంటారు. పుల్కాళ్ళకు చాలా యూస్ఫుల్ అండి ఈ టిప్పు. ఇంకా ఆ రోజు పొద్దున అంతే. ఇది ఈవినింగ్ చూడండి. ఈవినింగ్ నేను స్నానం చేసి బయటకు వచ్చిన ఇంకా కిచెన్లో మధ్యలో రాలే. పొద్దున 10ంటికి అన్ని పనులు చేసేసి బయట కూర్చున్నాను. ఇంకా వీడియోలు చూసుకోవటము, మొబైల్ చూసుకోవటము ఇదే. ఇంకా ఈవినింగ్ దేనికి వచ్చానంటే ఇంకా దోశ తింటామన్నారు. మధ్యాహ్నం ఏం చేసి ఇలా వాళ్ళకి శనివారము. మా ఆయన నాకు కూడా దోశ అంటే నేనన్నా 2 పిల్లలకు వస్తుంది ఆ దోశ. ఇంకా నువ్వు కావాలా రాత్రి నీకేమన్నా చేసిస్తాను టిఫిన్ అని చెప్పిన. బట్ అయినా కూడా మా ఆయన ఆఫీస్లో కొంచెం ఫుల్ అయ్యిందనేసి వచ్చి ఏం తినలే.
తర్వాత మేము ఎక్కడికెళ్ళామంటే, ఇంక మీకు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. సాటర్‌డే ఐస్ క్రీమ్ తిన్నిక తీసుకెళ్లారు మా ఆయన. ఆ రోజు నాకు డబుల్ డోస్ అయింది. మా పాప చేసిచ్చిన కేకు విత్ ఐస్ క్రీమ్ తిన్నాను. మళ్ళీ నైట్ మా ఆయన తీసుకెళ్ళాడు. అందరిని ఐస్ క్రీమ్ తినడానికి తీసుకెళ్తాను అని. ఎందుకంటే ఐస్ క్రీమ్ తినడానికి ఎందుకు తీసుకెళ్ళాడంటే మాకు తెలుసు. నేను మా ఆయన మీద చిన్నగా కొంచెం కోప్పడ్డాను. ఆ కోపాన్ని కవర్ చేసుకోవటానికి ఆయన మమ్మల్ని అట్లా చిన్నపిల్లలు ఏడుస్తే గాన ఐస్ క్రీమ్ తినిపిస్తారు చూడు, అట్లా నా కోపాన్ని కవర్ చేయడానికి పిలుచుకుపోయినాడనమాట అందరికీ. అది ఇక్కడికొచ్చినాకే అలవాటండి. బెంగుళూరులో లేదు ఇట్లా. ఇంకోటి చెప్పాలండి, బెంగుళూరులో ఏం చేసేవాళ్ళం, హోటల్లో కూర్చొని ఐస్ క్రీమ్ పిల్లలు అడుగుతారు. మా ఆయన ఏం చేసేవాడు, అక్కడ కొనిపిస్తే ఇక్కడ కాస్ట్లీ పదాన్ని కిందికి పిలుచుకొస్తాడు. ఆ కింది నుండి ఇంటికి తీసుకెళ్తాడు. టోటల్‌గా నా పిల్లలకి ఐస్ క్రీమ్ ఉండదు. మొన్న అదే గుర్తు చేస్తున్నాను మా పిల్లలకి. ఇంకా సినిమాలలో కోక్ అడుగుతుండ్రు పాప్‌కార్న్‌తో పాటి. మా ఆయన అంటుండే, ఇక్కడ పాప్‌కార్న్ తిని కోక్ తాగే బదులు ఇంట్లో పాప్‌కార్న్ పెద్ద ప్యాకెట్ తెస్తా చేస్తా అంటే మా పిల్ల అనేది, నాన్న ఇక్కడ కూర్చొని పాప్‌కార్న్ తింటూ, కోక్ తాగుతూ సినిమా చూసే ఎంజాయ్ ఇంట్లో వస్తదా అని అడిగేది. మాల్స్‌కెళ్తే మా ఇంట్లో పెద్ద గొడవ ఏముండేదంటే బెంగుళూరులో, మా ఆయన అంటాడు, మాల్‌కెళ్తే నేను పాప్‌కార్న్ కొనియ్యను. డ్రింక్ కొనియ్యను. అదే నార్మల్ థియేటర్‌కెళ్తే పాప్‌కార్న్, డ్రింక్ 2 ఇస్తాను అనేవాడు. మా పెద్ద పాప ఏమనేది తెలుసా? నాకు పాప్‌కార్న్, డ్రింక్ కొనియకపోయినా పర్వాలా, నేను మాల్‌లోనే సినిమా చూడాలి అని భీష్మించి కూర్చునేది. మామూలు థియేటర్‌లలో నాకు నచ్చదంటది. సినిమా ఎక్కడైతే ఏమంటే నాకు అట్లా మొండికేస్తే అట్లాగే చేశాడు కొన్నిసార్లు మా ఆయన. నేను మా ఆయనకు నచ్చజెప్పలేక, మా పిల్లలను బాధ పెట్టలేక నేను చాలా సఫర్ అయ్యాను. బట్ ఇంకా ఇప్పుడు ఢిల్లీకొచ్చాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. నిజంగా అప్పుడు ఏం చేసేదాన్నంటే, ఇంక మా ఆయన పిల్లలకి ఒక్కటి కొనిచ్చేవాడు పాప్‌కార్న్, కోకు. నేను మనసు చంపుకొని కూర్చునేదాన్ని నాకొద్దు వద్దని. ఇంక మళ్ళీ పిల్లల దాంట్లో తిను అని పిల్లలు ఇస్తా ఉంటారనమాట. నాకది నచ్చదు. వాళ్ళకి కొనిచ్చి మళ్ళీ అందరం షేర్ చేసుకోవడం నచ్చదు. అందుకనే ఇంగిప్పుడు కాంప్రమైజ్ లేదండి. సినిమాలకెళ్తే కంపల్సరీ అందరం తినేలాగా ఆ స్టేజ్‌కొచ్చినామని చెప్తున్నాను మీకు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే అసలు మాల్‌కు మా ఆయన తీసుకెళ్ళిందే లేదు నిజం చెప్పాలంటే. ఇంటి దగ్గర సఫీల్‌గూడలో రామచంద్ర, రాఘవేంద్ర థియేటర్లు ఉండేటివి. ఆ 2 థియేటర్లకు పిలుచుకుపోయేవాడు. పిల్లలు చిన్న పిల్లలు గనుక గడిచిపోయేది. ఏ పీవీఆర్‌కి పోయింది లేదు. ఎప్పుడో మా బ్రదర్ పీవీఆర్‌కి తీసుకెళ్తే అక్కడ చూశానంతే. ఎప్పుడు మా బ్రదర్ అనేవాడు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కెళ్తే 8 థియేటర్లు ఉంటాయి అక్కడ. ఎందుకు మీరు ఎప్పుడు ఇక్కడిక్కడే పోతారని. మా ఆయన అప్పట్లో అట్లా ఉండేవాడు. ఇప్పుడు ఇట్లా ఉన్నాడు చూడండి. అప్పట్లో ఆ ఏరియాలో ఏముందో అదే ఇంక బయటికి తీసుకెళ్ళేవాడు కాదు. ఇప్పుడు ఏ రేంజ్‌కి వచ్చినాడంటే ఐస్ క్రీమ్ తిన్నీక కూడా ఎంతో దూరం తీసుకెళ్తాడు. ఎంత చేంజ్ వచ్చిందో చూడు. నేను సుత్తేస్తున్నా అనుకోకండి. ఆడవాళ్ళందరూ ఎప్పుడు గతాన్ని తలుచుకుంటారు. మగవాళ్ళు తలుచుకోరు. ఎందుకు? ఆడవాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగున్నాము అని తలుచుకుంటారు. కొందరు గతంలోనే బాగున్నాము అని తలుచుకుంటారు. అది ఒక ఆనందాన్ని ఇస్తది. కొందరికి బాధనిస్తది గతాన్ని తలుచుకుంటే, అప్పట్లోలాగా ఇప్పుడు లేను అని. లేదా అప్పుడు బాగా ఎంజాయ్ చేశానని దాన్నే తలుచుకుంటూ బతికేస్తా ఉంటారు. నేనైతే అప్పటి నేనెవరు, ఇప్పటి నేనెవరని ఆలోచిస్తూ ఉంటాను. ఇది చూడండి, నాకు మొత్తం వాషింగ్ మిషను, బట్టలు ఆరేయటం, ఇదే నా చాకలి రూమ్ అంటుంటే ఎప్పుడు బట్టలు పిండుకోవటం, ఆరేయటం, మడత పెట్టటం ఇదే సరిపోతుంది. ఇంక ఇదంతా అయిపోయినాక ఇదిగోండి దోసపిండి. మీరు షార్ట్ వీడియోలో చూసారా, నేను ఇది వేసుకోమని చెప్పిన. ఏది ఈ రైస్, సేలం రైస్, ఓన్లీ సేలం రైస్ రుబ్బిన దోసపిండి అండి. 3 చిట్లు బియ్యము, ఒక చిట్టి మినప్పప్పు వేసి రుబ్బినది. ఇంక కొంచెం మిగిలిందనమాట. ముందు రోజంతా తిన్నారు ఇదే దోసలు, పొద్దున మధ్యాహ్నం. మళ్ళీ ఇదిగో పిల్లలిద్దరికేసి ఓ 2 మిగిలితే నేను తినేసినాను. ఎంత క్రిస్పీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఉట్టి మెంతులు వేసినాను. ఇంకా ఏంటంటే 3 బియ్యం 1 పప్పు వేసుకునే బదులు 4 బియ్యం 1 పప్పు వేసుకోండి. నేను ఏం చేశానంటే వీడియో షూట్ చేసుకుంటూ 3 బియ్యం 1 పప్పు వేసాను. ఓవర్ స్మూత్ ఉంటుంది అట్లా. 4 బియ్యం 1 వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. మా పాప అడిగింది, ముందు రోజంతా ఎందుకమ్మా మెత్తగా ఉన్నాయంటే, నేను చెప్పిన నాన్ స్టిక్లో వేసినానమాట ముందు రోజు. అందుకు మెత్తగా ఉన్నాయి. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రము చక్కగా ఇనుప పెన్నంలో వేసి ఇచ్చినాను. మీరు వీడియో షూట్ చేసినప్పుడంతా నా దోశ నాకు రాదు, ఏమి ఇలా వేసింది అనుకోకండి.
ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ 2 దోశలు. అప్పుడు ఇంకా నాకు కోపం వచ్చి దోశ వీడియో ఆపేసి, షూట్ చేయడం ఆపేసి తర్వాత పోసిస్తా. సో ఫస్ట్ 2 దోశలు ఎలాగో విరుగుతాయి, పెన్నం సరిగా తోమకుండా ఉంటే. నాది కూడా విరిగింది, కానీ ఆ వీడియో కట్ చేయకుండా అలాగే పెట్టిన చూడు, ఎంత పేపర్ దోశ లాగా వస్తుందండి. పేపరే. ఇంకా ఇదైతే 3 బియ్యము 1 పప్పు వేసినాను. మీకు ఇష్టం 4 బియ్యం 1 పప్పు అయినా వేసుకోండి, పెద్ద టేస్ట్లో ఏం తేడా రాదు, కానీ స్వీట్నెస్ వస్తుందండి ఈ దోశలో. ఎంత టేస్టీగా ఉంటుందంటే హోటల్లో దోశ తింటే ఏ టేస్ట్ ఉంటుందో మీకు అదే టేస్ట్. హోటల్ దోశ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా, కానీ మీరు కొనుక్కొని దోసపిండి తింటారు కదా, అది ఎవరు వాళ్ళు ఏదో దోశ బియ్యం అమ్ముతారు, లేదా స్టోర్ బియ్యం అమ్మి ఇళ్ళ కాడ అమ్మేటోళ్ళు మినప్పప్పు వేస్తారో లేదో తెలీదు. నేను చాలాసార్లు ఇక్కడ కూడా దోసపిండి కొనుక్కున్నానండి సూపర్ బజార్లలో. దాంట్లో మినప్పప్పు ఉండదండి, ఉట్టి బియ్యం రుబ్బి ఉంటుంది. కొద్దిగా వేస్తుండొచ్చు. సో మినప్పప్పు బాగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. మామూలు బియ్యంతో కూడా రుబ్బుకోవచ్చు, నేను కాదని చెప్పను, కానీ ఈ బియ్యంతో రుచి చాలా బాగుంటుంది. ఇదిగోండి మా ఆయన ఐస్ క్రీమ్కి తిననీక తీసుకెళ్ళాడు. నవ్వు వస్తుంది. కొంచెం దూరం పోవాల్సి వస్తే బెంగళూరులో కూడా నాకు కాదు నేను పిలుచుకపోనే మా ఆయన ఇప్పుడు అదే పనిగా లాంగ్ డ్రైవ్ అండి, రైట్ మా పిల్లలకి ఇట్లా పాటలు పెట్టుకొని ఐస్ క్రీమ్ తిని మొత్తం చుట్టూ తిరిగి రావాలి 1 గంట. పెద్ద పాపకి ఇలా ఇష్టం. మా ఆయన నేను కోపడ్డానని ఆ రోజు ఈ ప్లాన్ చేసి కూల్ చేశాడనమాట. సో ఇవాళ వీడియో ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోతో వస్తే కొంచెం ఏమన్నా బోర్ కొట్టిందేమో మీకు అనిపిస్తుంది, బట్ ఈరోజు వేరే కొత్త టాపిక్ మాట్లాడడానికి ఎంత మూడ్ రాలేదు నాకు. ఏదైనా ఒక ఫీల్ అయినప్పుడే ఆ టాపిక్ మీద మాట్లాడతాను. సో ఈరోజు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను అనమాట, ఎక్కడ కూడా సాడ్గా లేను. అందుకని మీకు సాడ్గా చెప్పడానికి మ్యాటర్ ఏం లేదనమాట. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా తిరిగి వచ్చినాక మా ఆయన కాకలేసింది. మా పాప పాప్కార్న్ చేసిస్తే పాప్కార్న్ తిని పడుకున్నారండి.